నమస్తే. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ దగ్గర జరిగిన బస్సు ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది ఉన్న స్థానికులు రెస్పాండ్ అయ్యారు. దాంతోపాటుగా చాలా గొప్పగా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కొంతమంది ప్రాణాలను కాపాడడానికి కారణమయ్యారు ఈ 108 సిబ్బంది. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగితే ఇప్పటి వరకు వీళ్ళు ప్రమాద స్థలం నుంచి ఇక్కడి వరకు వాళ్ళ యొక్క క్షతగాత్రులైన వాళ్ళని తీసుకురావడం, సరే ఆల్రెడీ చనిపోయిన వాళ్ళని అదే వాహనాల్లో తీసుకొచ్చి ఇక్కడికి తీసుకురావడం. సో మొత్తం ఈ ప్రక్రియలో వీళ్ళు చాలా కీలక భూమిక పోషించారు. మనకు తెలుసు వీళ్ళ జీవితాలు ఎంత భయంకరంగా ఉంటాయో 108 సిబ్బందివి. చాలని జీతాలు, ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. కనీసం ఇప్పటివరకు వాళ్ళు కనీసం తిండి కూడా తినలేదు. 2-3 అయిపోయింది ఇప్పటికి సమయం కూడా. పనిచేస్తూనే ఉన్నారు పాపం వాళ్ళు. సో గ్రౌండ్లో పనిచేసేది వీళ్ళే ప్రతి డిపార్ట్మెంట్లో. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డు, కానిస్టేబుల్ స్థాయి అధికారులే ఎక్కువగా పనిచేస్తారు, ఆ సిబ్బందే పనిచేస్తారు. సో ఇక్కడ ఈ వైద్య శాఖలో కూడా కింద ఉన్న వీళ్ళు, నర్సులు, ఇట్లాంటి ఈ సిబ్బంది ఎక్కువగా గ్రౌండ్లో ఉండి పనిచేస్తారు. సో అందుకే ఈ మార్చురి దగ్గరికి ఈ చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన తర్వాత నేను వీళ్ళతో మాట్లాడాలని అనిపించింది. వాళ్ళని చూసిన తర్వాత ఒకసారి వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. అసలు యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎంతసేపటికి మీరు వెళ్ళారు, ప్రమాదం జరిగినప్పుడు అసలు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళ ద్వారా మనం తెలుసుకుందాం. ఎన్ని గంటలకి యాక్సిడెంట్ జరిగినట్టుగా మీకు సమాచారం వచ్చింది? అంటే మీకు జనరల్గా అక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేస్తేనే మీరు రెస్పాండ్ అయ్యారా, ఎట్లా? అవును, అక్కడ జనరల్ పీపుల్ ఉంటారు కదా సార్, అక్కడ కాల్ చేశారు, 108 కాల్ చేశారు. మాకు 6:30 ఆ సమయంలో వచ్చింది సార్. ఇప్పుడు దగ్గర ఉన్న వెహికల్ ఏది మొయినాబాద్ కానీ, శంకర్పల్లి, షాబాద్, ఇంకోటి పూడూరు, రాజేంద్ర నగర్, 6 వెహికల్ అక్కడ వెళ్ళాం సార్. మేము వెళ్ళేసి ఎమర్జెన్సీ వెహికల్ ఎక్కడ? మాది మొయినాబాద్. 6 వెహికల్ సార్. 6 వెహికల్లో ఒక్కొక్క వెహికల్లో ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి నలుగురికి, 5గురికి, 6గురికి అట్లా తీసుకురావడం జరిగింది చేవెళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో. ఇక్కడ ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళకి సిపిఆర్ చేసుకుంటా ఆక్సిజన్ ఇచ్చుకుంటా వచ్చాం సార్. ఇక్కడ తరలించాం, ఏది మన చేవెళ్ళ హాస్పిటల్.